నీ కృపలో వర్ధిల్లుచున్న మీ అందరికీ వందనాలు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. ఇందులో రెండు విషయాలు దాగున్నాయి. ఒకటి, మనుషులకు ఏది జరగాలో దేవుడే తన జ్ఞానం చొప్పున నిష్పక్షపాతంగా నిర్ణయిస్తాడు. ఆయన పక్షపాతి కాడు. రెండు, దేవుని శిక్ష వెనుక కరుణతో కూడిన ఉద్దేశం ఉంది. నిందలు, అవమానాలు, కష్టాలు, భరించలేని శ్రమలకు కారణం దేవుడే. దేవుడే నిన్ను శిక్షిస్తున్నాడు. ఆ శిక్ష వెనుక కరుణతో కూడిన మంచి ఉద్దేశం ఉందని దేవుని యందు సంతోషించుడి. దారి తప్పి తిరిగే వంకర మార్గాన్ని సరిచేసి సరైన దారిలో నడిపిస్తాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.